హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మా మొబైల్ నుండి మీ మొబైల్ ఫోన్కి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. పెళ్లిలో మీనా సామాను అవి ఇవి అందిస్తూ సాయం చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన బాలుకి చాలా కోపం వస్తుంది. పూలగంప ఇలా రా అని పిలుస్తాడు. ఏంటండి మీరు ఇంత హడావిడి సమయంలో ఎందుకు నన్ను పదే పదే పిలుస్తున్నారు? నేను పని చేయకపోతే ఎలా అని అంటే, అబ్బచ్చా, నీ జీవితాన్ని వాడు నాశనం చేయాలని చూశాడు. సమయానికి నేను వచ్చి నీ మెడలో తాళి కట్టాను కాబట్టే సరిపోయింది. అలాంటి వాడి పెళ్ళిక నువ్వు సాయం చేస్తున్నావు? ఏది నువ్వు చెయ్యొద్దు. అలాంటి వాళ్ళ ముఖం చూస్తేనే పాపం. అలాంటిది వాడి పెళ్ళికి నువ్వు సాయం చేయడమా? అసలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటానికి వీల్లేదు. పద, అక్కడికి పద అని అంటే, అయ్యో వద్దండి, మీ అమ్మగారు చూస్తే బాధపడతారు అని అంటే, కదా బాధపడాలనే కదా నేను ఇలా చేసేది. ముందు నువ్వురారా అని చెప్పి పక్కకు తీసుకువెళ్తాడు. ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్ని పిలుస్తాడు. ఇక తర్వాత తన చెల్లి మౌనికని కూడా పిలుస్తాడు. చూడు మౌనిక, నువ్వు వదిన ఇద్దరు రకరకాల స్టిల్స్లో ఫోటోలు దిగండి, అలాగే వీడియో కూడా చాలా బాగా తీయించుకోండి అని చెప్పి ఇక వీడియోగ్రాఫర్ని ఫోటోగ్రాఫర్ని పిలిచి, ఏ వీడియోగ్రాఫరు ఫోటోగ్రాఫరు, మీరు వీళ్ళని హైలైట్గా తీయాలి. మీనాని అలాగే నా చెల్లెల్ని వీళ్ళు ఎక్కడైనా అందంగా కనిపించారంటే అక్కడ క్లిక్ మని ఓ ఫోటో తీయడం నీ బాధ్యత, వీడియో షూట్ చేయడం నీ బాధ్యత. అంతేకాని వాళ్ళు తల్లో గోకున్నట్టు లేకపోతే కళ్ళు మూసుకున్నట్టు ఇలాంటి పిచ్చి పిచ్చి ఫోటోలు తీసావనుకో చంపేస్తాను రోయ్. పెళ్ళి కదా, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకునే ఫోటోలు తీయాలి అని అనుకుంటావేమో, ఆ మాడు మొహాలకి ఏం తీస్తావులే కానీ ఎలాంటి కుళ్ళు కపటం తెలియని నా స్వచ్ఛమైన మీనాకి చక్కగా ఫోటోలు తీయండి. ఆ మీనా మంచి మంచి స్టిల్స్లో ఫోటోలు దిగు. మంచి ఫోటో ఒకటి చూసి ఫోటో పెద్దది చేసి ఇంటి మధ్యలో పెడతాను అని అంటాడు. ఆ మాటతో మౌనిక నవ్వుతుంది. అన్నయ్య, ఆ పని చేయరా అన్నయ్య, అమ్మ రోజు కుళ్ళుకుంటుంది అని అంటే, అమ్మ కుళ్ళుకుంటుందని నేను ఈ పని చేయలేదు. మీనాకి రోహిణికి అసలు పోలికే లేదు. అన్నిట్లో మీనా ఎంతో ఎక్కువ అని చెప్పడానికే నేనా పని చేస్తున్నాను అని అంటాడు. ఇక ఇదిలా ఉండగా ఇంకొక పక్కన బాలుకి ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎవరు అని అంటాడు. మీ కారు రిపేర్కి ఇచ్చారు కదా, రిపేర్ అయిపోయిందండి అని అనడంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు. అవునా, అలాగా, డబ్బు ఎంతైంది అని అంటే, డబ్బు కూడా పెద్దగా అవ్వలేదండి, కొంచెమే అయింది. ఇంజన్ పాడైపోయిందని చెప్పాం కదా, నిజానికి వేరే ఇంజన్ మార్చాలని అనుకున్నాము, కానీ చిన్న రిపేరే చేసేసాము, అయిపోయింది. మీ కార్ని మీరు తీసుకువెళ్ళచ్చు అని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు. మీనా కార్ రిపేర్ అయిపోయిందంట, ఇక ఎలాంటి ప్రాబ్లం లేదంట. ఆ కార్ అంటే నాకు చాలా ఇష్టం. మొత్తం రిపేర్ అయిపోయి చక్కగా తయారైందంట కారు. రేపు మనం ఆ కార్లో గుడికి వెళ్ళి దేవుడికి పూజ చేసి కారుకి కూడా పూజ చేయించి తీసుకొద్దాం అని అంటాడు. సరేనండి అని అంటుంది. ఇంకా తర్వాత కార్ రిపేర్ చేసిన అతనికి ఫోన్లో ఇలా అంటాడు. మీనా అన్న పేరు పెద్ద పెద్ద అక్షరాలతో ఓ అద్భుతమైన స్టిక్కర్ తయారు చేసి అది నా కారుకి నేను డ్రైవ్ చేసే ప్లేస్ దగ్గర ఉన్న అక్కడ మిర్రర్ మీద వెయ్యాలి. అలాగే మీనా అని పక్కనే కళ్ళు కూడా వెయ్యాలి. ఈ స్టిక్కర్ అయితే నువ్వు బాగా తయారు చేయాలి, అర్థమైందా అని అనగానే, అలాగే సార్, మీరు చెప్పినట్టే చేస్తాను. మీనం కళ్ళు అలాగే మీనా అన్న పేరు అదే కదా కావాలి, మీకు చేప అంటే అంత ఇష్టమా సార్ అని ఫోన్లో అంటాడు. నీ ముఖం రా, నీ ముఖం. చేప ఇష్టమైతే తింటారు కానీ చేప కళ్ళు ఎవరు కారు మీద వేయించుకోరు. సుత్తి ప్రశ్నలు ఆపి పని చూడు అని ఇక బాలు అంటాడు. అలాగే సార్ అని చెప్పి ఇక పేరు తయారు చేసి కారుకి వేస్తాడు. ఇక తర్వాత, ఏంటన్నయ్యా మంచి హుషారులో ఉన్నావు, వదిన పేరు అంటున్నావు, కారు అంటున్నావు, ఏంటి సంగతి అని అంటే, అవునమ్మా, కారు మీద మీ వదిన పేరు వేయిద్దాం అనుకుంటున్నాను. నువ్వేమి కుళ్ళుకోవడం లేదు కదా అని చెల్లెల్ని ఆట పట్టిస్తాడు. చెల్లెలు ఇలా అంటుంది. నువ్వేమి నా పేరు కారు మీద వేయించాల్సిన అవసరం లేదు. మీనా వదిన తమ్ముడు
తను కారు కొనుక్కుంటే తన కారు మీద నా పేరు వేయిస్తాడు అని అనడంతో, ఏంటి ఏమన్నావు అని అంటే, అదే అన్నయ్య, నన్ను చేసుకోబోయేవాడు మీనా వదినకి తమ్ముడే కదా అవుతాడు, అందుకనే అలా అన్నాను అని అంటే, అబ్బో సరే సర్లే, ఇంతకీ ఏమైనా తిన్నారా అని అడుగుతాడు. తినలేదన్నయ్య అని అంటే, రండి తిందురు కానీ, వేడివేడిగా వండి పెట్టినట్టున్నారు అని అంటే, అన్నయ్య అక్కడ పెళ్లి జరుగుతుంటే మనం ఇక్కడ తింటే బాగోదన్నయ్య అని అంటే, అదో పెళ్ళి వాడో పెళ్ళి కొడుకు, ఆ అమ్మాయో పెళ్ళి కూతురు, అసలు పెళ్లి జరుగుతుందని నాకైతే ఏమీ అనిపించడం లేదు, మీకైతే అనిపిస్తుందా? సరే కానీ ఈ 2000లో ఓ 1000 పట్టుకో, పెళ్ళి జరుగుతుందో జరగదో ఇప్పుడే చెప్పేస్తాను అని అంటే, అదేంటన్నయ్య అలా మాట్లాడుతున్నావు, పెళ్ళి జరగకపోవడం ఏంటి, అసలు పెళ్ళి ఎందుకు జరగదని నువ్వు అనుకుంటున్నావు, అప్పుడంటే మీనా వదిన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక వెళ్ళిపోయాడు అన్నయ్య, కానీ ఇప్పుడు తను ప్రేమించాడు కదా, మరి ఇంకా పెళ్ళెందుకు ఆగిపోతుంది అన్నయ్య, నువ్వే అనవసరంగా అనుమానిస్తున్నావు అని అంటే, చూడు సిస్టర్, నా ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు రాంగు కాదు, ఈ పెళ్ళి జరగదంటే జరగదు, ఈ పెళ్ళి ఆగిపోతుంది, పెళ్లి పీటల మీద పెళ్ళి ఆగిపోతున్న ఓ నష్టజాతకుడు అని చెప్పి మనోజ్ గడికి ఓ ముద్ర పడిపోతుంది, ఇదైతే 100% పక్క అని అంటాడు. ఏమోన్నయ్యా నాకైతే నమ్మబుద్ధి కావడం లేదు అని ఇక మౌనిక అంటుంది. మీనా కూడా అవే మాటలండి, అత్తయ్య గారు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు, ఇంకా ఎందుకో మీరు బాధ పెడుతున్నారు, పెళ్ళెందుకు ఆగిపోవాలనుకోవాలి చెప్పండి, ఈ పెళ్ళి జరిగితేనే కదా అత్తయ్య గారు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటే, చూడు పూలగంప, పెళ్ళి జరగాలని నాకు కూడా ఉంది, కానీ అది జరగదు, ఎందుకంటే మొదటి నుంచి నాకు ఆ రోహిణిని చూస్తే అనుమానంగానే ఉంది, ఆ రోహిణి ఏదైనా బాంబు పేలుస్తుందేమోనని పదే 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 నా 6th సెన్స్ అయితే నాకు చెప్తుంది అని ఇక అంటాడు బాలు. ఇంతలోపు అక్కడ గొడవ స్టార్ట్ అవుతుంది మనోజ్తో. రోహిణి, ఈ పెళ్ళి జరగడానికి అంతకంటే ముందు నీకు కొన్ని విషయాలు తెలియాలి మనోజ్, నాకు ముందే పెళ్ళైంది, ఓ బాబు కూడా ఉన్నాడు, నాకు పెళ్ళైన విషయం నీకు చెప్పలేదు, కాకపోతే అతను చనిపోయాడు, నా కొడుకు చింటూ ప్రస్తుతానికి మా అమ్మ దగ్గరే ఉంటున్నాడు, ఈ నిజం నీ దగ్గర దాచి నిన్ను మోసం చేయడం ఇష్టం లేక నేను చెప్పేస్తున్నాను మనోజ్ అని అనగానే ఒక్కసారిగా మనోజ్కి గుండె ఆగిపోయినంత పనవుతుంది. ఏంటి, పెళ్ళి జరిగిపోయిందా, ఓ కొడుకు కూడా ఉన్నాడా, ఎంత మోసం, ఎంత దగ, ఎంత కుట్ర, ఈ విషయం ఇప్పుడా చెప్పేది, పెళ్లి పీటల మీద ఇంకొంచెం సేపట్లో పెళ్ళి జరుగుతుందనగా ఇప్పుడు చెబుతుందా, అసలు ఏమనుకుంటుంది, ఏం చేస్తుంది, పిచ్చోళ్ళ కనపడుతున్నానా, వెర్రివాళ్ళ కనపడుతున్నానా అని చాలా కోపంతో ఫోన్ని ఆఫ్ చేసేసి సీరియస్గా నిలబడతాడు. ఇక తర్వాత రోహిణి విద్యతో ఇలా అంటుంది, నువ్వు వెళ్ళి మనోజ్ ఎలా ఉన్నాడో తెలుసుకో, ఫోన్లో మాట్లాడితే ఫోన్ ఆపేశాడు అని అంటే, నువ్వు చెప్పే నిజం మామూలు నిజమా, ఏ మగాడు ఒప్పుకోడే, పెళ్ళయింది, కొడుకున్నాడు అని చెప్తే ఎందుకు ఒప్పుకుంటారు, ఒప్పుకునే వాళ్ళు ఉంటారేమో, కానీ నువ్వు ఇక్కడ దాకా తేకుండా ఎప్పుడు నువ్వు చెప్పి ఉండాల్సింది, ఒకవేళ నీ మీద ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకుంటే చేసుకునేవాడు కదా మనోజు, కానీ ఇప్పుడు ఈ క్షణంలో నువ్వు నిజం చెప్పడం అయితే కరెక్ట్ కాదు, నిజం చెప్పడం మంచిదే, కానీ ఒక సమయం ఓ సందర్భంలో చూసి నిజం చెబితే బాగుండేది, ఇప్పుడైతే కరెక్ట్ కాదనిపిస్తోంది అని అంటే, అవన్నీ తర్వాత, ఆ లెక్చర్ ఇప్పుడేమీ నువ్వు నాకు ఇవ్వద్దు, వెళ్ళి నేను చెప్పమన్నట్టు చెప్పు చాలు అని అంటుంది. సరేలేవి విద్య, ఎప్పుడు మాత్రం నేను చెప్పింది నువ్వు విన్నావు చూడు, నువ్వు చెప్పిందే నేను వింటాను తప్ప నేను చెప్పింది ఏ రోజు నువ్వు వినలేదు, అందుకనే ఇక్కడి దాకా తెచ్చుకున్నావు, ఇప్పుడు బాధపడుతున్నావు చూడు అని అంటుంది. ఇంకా ఆ తర్వాత విద్య మనోజ్ దగ్గరికి వెళ్తుంది. మనోజ్ విద్యని చూడగానే, ఇంకా ఇక్కడే నిలబడ్డారేంటి, వెళ్ళిపోండి, మర్యాదగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని అనగానే విద్య ఇలా అంటుంది, చూడు మనోజ్, నువ్వు రోహిణికి పెళ్ళి జరిగింది, ఓ ఉన్నాడు అన్నదే నువ్వు ఆలోచిస్తున్నావు, కానీ తన వెనుక ఎన్ని కోట్ల ఆస్తి ఉందో నువ్వెందుకు ఆలోచించడం లేదు, తెలిసి తెలియని తనంలో తన ఇష్టానికి సంబంధం లేకుండా తన ఇష్టాలను పట్టించుకోకుండా వాళ్ళ నాన్న తన గొంతు కోశాడు, ఇష్టం లేని పెళ్లి చేశాడు,
రోహిణి ఎంతో పోరాడింది, ఒక యుద్ధమే చేసింది. అయినా కూడా ఈ పెళ్ళి జరిపించే తీరారు. రోహిణికి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశారు. ఇక పోతే పెళ్ళైన మొదటి రాత్రిలోనే రోహిణికి ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇక ఆ తరువాత యాక్సిడెంట్లో తన మొదటి భర్త చనిపోయాడు. ఇంతే జరిగిందైతే ఇంతే. ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేశాడు అన్న కోపంతో వాళ్ళ డాడీతో మాట్లాడడం మానేసింది రోహిణి. తను ఎన్ని వేల కోట్లకు అధిపతో నీకు తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. ఇప్పుడు చెప్పు, తన ప్రమేయం లేకుండా తనకి చేసిన ఈ పెళ్ళి, తనకిష్టం లేకుండా తన మెళ్ళో తాళి కట్టిన భర్త, ఇప్పుడు ఆ రెండు ఎలాగో ఈ మన కళ్ళ ముందు లేవు. రోహిణిది తప్పు కూడా లేదు, తనది ఇంత తప్పు కూడా లేదు. తన గొంతు కోసింది వాళ్ళ డాడీ. అవునా కదా మనోజ్, తనని నువ్వు ప్రేమించావు, తన గురించి నీకు అన్నీ తెలుసు, తను ఎలాంటిదో కూడా నీకు తెలుసు. ఇప్పుడు కూడా ఈ నిజం నీకు చెప్పకుండా నీ చేత తను తాళి కట్టించుకోవచ్చు. కానీ తనకి అలా నిన్ను మోసం చేయడం ఇష్టం లేదు. అందుకని తను ధైర్యంగా చెప్పింది, నువ్వు అర్థం చేసుకుంటావని ఈ నిజం చెప్పింది. ఈ నిజం చెప్పకపోయినా ఎప్పటికీ తెలిసేది కాదు. కానీ తను నిన్ను మోసం చేయడం ఇష్టం లేక చెప్పింది మనోజ్ అని అంటుంది. ఇక విద్య చెప్పిన వేల కోట్లకు అధిపతురాలా రోహిణి, అంత కోటీశ్వరాలా? అయితే తన వెనుక ఉన్న ఆ డబ్బు గురించే నేను ఆలోచించాలి. తన గతంలో జీవిత చరిత్ర నాకెందుకు, తనకి కొడుకుంటే నాకెందుకు, పెళ్ళైతే నాకెందుకు, తన వెనుక చాలా ఆస్తుంది. ఆ ఆస్తి కదా నాకు కావాల్సింది. రోహిణి, నీ సంగతి చెబుతా. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లిపీటల దాకా తీసుకొచ్చావు. నాకు పెళ్లిపీటల మీద నాకు పెళ్ళి ఆగిపోయిందని తెలిసి మరోసారి ఇలాంటి పరిస్థితి కల్పించావు. అంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా నీతో పెళ్ళికి ఓకే అంటాను అన్న ధీమాతోనే కదా ఇప్పుడు నాకు ఈ నిజం చెప్పావు. అంతకుముందు నిజం చెప్పి ఉంటే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకునేవాడిని కాదు. కానీ ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చింది కాబట్టే నేను చేసుకోవాల్సి వస్తుంది. నీ వెనుక ఉన్న ఆస్తి మీద ఆశతో నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఏ రోజు నిన్ను భార్యగా నేను అంగీకరించాను. ఇది కేవలం పెళ్ళి మాత్రమే. నీ మెళ్ళో పసుపు తాడు మాత్రమే వేస్తాను. నీతో సంసారం చేసింది లేదు, నీతో ప్రేమగా ఉన్నదే లేదు, నిన్ను ప్రేమగా భార్యగా అనుకునేదే లేదు. ఆస్తి మొత్తం నా చేతికి రప్పించుకుంటాను. ఆస్తి మొత్తం నా చేతిలోకి వచ్చాక అప్పుడు నేను వదిలించుకుంటాను. నువ్వు ఎలా అయితే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి నన్ను బలిపశువును చేశావో నేను కూడా అలాగే చేస్తాను. ఈ మనోజ్ గాడు ఎదుటి వాళ్ళని మోసం చేయడమే తప్ప మోసపోయింది నా జీవితంలోనే లేదు. నేను మోసం చేసిన వాళ్ళలో అమ్మ, నాన్న, తమ్ముడు, మీనా ఒక్కరేమిటి, అందరూ ఉన్నారు. కానీ మొట్టమొదటిసారి నీ చేతిలో నేను ఇలా ఓడిపోయాను, మోసపోయాను. బదులు తీర్చుకుంటాను రోహిణి, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాను అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. ఇక ఆ తర్వాత ఆ విద్య తన గురించి నాకు అనవసరం, తన మనసే నాకు ముఖ్యం అని అంటాడు. ఏంటి మనోజ్, నువ్వు నిజంగానే చెబుతున్నావా అని అంటే, అవును, ఇంతకీ రోహిణి అదే కళ్యాణి ఎక్కడా అని అంటాడు. ఇంకా మనోజ్ అదిగో ఆ రూమ్లో ఏడుస్తూ ఉంది అని అనగానే అక్కడికి వెళ్తాడు. వెళ్ళి, ఏంటి రోహిణి, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు, పెళ్ళి జరిగింది, ఓ కొడుకున్నాడు, అంతే కదా, ఈ మాత్రం దానికే ఎందుకు ఏడుస్తావు చెప్పు. నిన్ను నేను ప్రేమించాను, నీ మంచి మనసుని నేను ఇష్టపడ్డాను. అంతేకాని నీ గతంలో నీకేం జరిగిందో అన్నది నాకు అనవసరం, అసలు దాంతో నాకు సంబంధమే లేదు అని అంటాడు. మనోజ్, నిజంగా నువ్వు అని అంటే, నిజంగానే చెబుతున్నాను. ఇందులో నేను ఆట పట్టించాల్సిందేమీ లేదు. నిజంగానే నీ మెళ్ళో నేను 3 ముళ్ళు వేస్తాను. కానీ రోహిణి, ఈ నిజం మాత్రం అమ్మతో చెప్పొద్దు. అమ్మకి తెలిస్తే అస్సలు ఊరుకోదు, ఈ పెళ్ళిని ఆపేస్తుంది అని అంటాడు. ఇక సరే అని చెప్పి చాలా సంతోషంతో మనోజ్ని హక్ చేసుకోవాలని దగ్గరికి వస్తుంది రోహిణి. వద్దు అన్నట్టు దూరంగానే ఉంచేస్తాడు. ఇంకా తర్వాత, కానీ ఒక్క కండిషన్ అని మనోజ్ అంటాడు రోహిణితో. ఏంటి కండిషనా? ఏం కండిషన్ అది, దేని గురించి అని అంటుంది. ఏం లేదు, నేను పెళ్లి చేసుకుంటాను, కానీ
పెళ్ళైన మరుక్షణమే నువ్వు మీ నాన్నను నాకు పరిచయం చేయాలి. అలా అయితేనే నేను పెళ్లి చేసుకుంటాను అని అనడంతో రోహిణి ఆలోచనలో పడుతుంది. మా నాన్నతో పరిచయం చేయమంటాడేంటి? దేనికోసం? డబ్బు కోసమా? డబ్బు నాన్న దగ్గర తీసుకోవడం కోసమే పరిచయం చేయమంటున్నాడా? ఏమో, నాకు అవన్నీ అనవసరం. ముందు ఈ క్షణం నాకు మనోజ్తో పెళ్ళి మాత్రమే కావాలి. పెళ్ళైన తర్వాత వాటి సంగతి అప్పుడు. పెళ్ళైనాక ఇక మనోజ్ ఏమీ చేయలేడు. మా నాన్న గురించి కూడా నేను నిజం చెప్పేస్తాను. అప్పుడు నాకు ఏ టెన్షను ఉండదు. ఇప్పుడు మాత్రం చెప్పను, మాటిస్తాను అని చెప్పి, మాటిస్తున్నాను మనోజ్, పెళ్ళైన మరుక్షణమే మా నాన్న దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, ఆయనతో నీకు పరిచయం చేస్తాను అని అనడంతో ఇక థ్యాంక్స్ అని మనోజ్ అంటాడు. నాకు కావాల్సింది అదే. నీ వెనుక ఉన్న ఆస్తి నా చేతిలోకి రావాలి. అందుకనే మీ నాన్నగారితో పరిచయం చేయించమని అడిగాను. ఇక నీతో నాకు ఏ అవసరం లేదు. నా అవసరం అంతా మీ నాన్నగారితోటే అని మనసులో అనుకుంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తరువాత ఏం జరుగుతుంది? వర్ధన్ అక్కడికి వచ్చి ఈ నిజాన్ని ప్రభావతితో చెబుతాడా? మనోజ్ ఒప్పుకున్నా ప్రభావతి ఒప్పుకోదా? మరి ఏం జరుగుతుంది? పెళ్ళి ఆగిపోతుందా? ఆగిపోయిన తర్వాత మరి మనోజ్ ఏం చేస్తాడు? రోహిణి వెనుక ఆస్తి ఉంది అన్న అత్యాశతో రోహిణిని తీసుకొని దూరంగా వెళ్ళిపోతాడా? వెళ్ళిపోయినాక అసలు నిజం తెలుస్తుందా? ఏం జరగబోతోంది? ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్